మతం, అధికారం. ముందుగా ఈ మతాలన్నీ ఒక మార్గంగా, ఒక వే, ఒక సిద్ధాంతంగా ఇనీషియల్ స్టేజ్లో మరి సేజెస్ అనబడేవారు, సీయర్స్ అనబడేవారు, ప్రాఫెట్స్ అనబడేవారు ప్రజలకు ప్రకటించి వారిని అప్పటి వరకు అనుసరిస్తున్న మూఢనమ్మకాల నుండి, ఆచారాల నుండి మంచి మార్గంలోకి రావడానికి వారు బోధించారు. ఆ విధంగా జీవించారు. బోధించిన దానికన్నా బోధించిన వారి జీవన విధానాన్ని చూసి అనేకులు ఆ మార్గానికి మళ్ళినారు. ఈ విధంగా జరుగుతూ ఏనాడైతే సామాన్య ప్రజలతో పాటు రాజులు, ఏలికలు ఆ మార్గాలలోకి, విశ్వాసంలోకి వచ్చి ఆ బోధకులకు ఏలికలతో సాంగత్యము పెరిగి అధికారము అనుగ్రహించబడినదో, ఇక అప్పటి నుండి అది ఒక సిస్టమ్గా ఏర్పడి పైనుండి క్రింది వరకు అధికార శ్రేణులు ఏర్పడ్డాయి. కాలగమనంలో ఆ విశ్వాసాలలో అనండి, ఆ మతాలలో అనండి, పుట్టినవారు అంటే వ్యక్తిగతమైన మార్పు లేనివారు, అలాంటి వారు అధికారంలో ఉన్నప్పుడు దానిని తమకు అనుకూలంగా, లాభకరంగా మార్చుకున్నారు. ఈ పరంపరలో తమకు అనుకూలమైన చట్టాలను, నిబంధనలను ప్రవేశపెట్టారు. ఎందుకు? అధికారం ఉండడం చేత. వీటిలో హేతుబద్ధత లేని వాటిని ప్రశ్నించిన వారిని తీవ్రంగా శిక్షించారు. కాలగమనంలో ఆ విశ్వాస వ్యవస్థ చీలికలు పేలికలు కావడానికి, భ్రష్టత్వం సంభవించడానికి ఆ అధికారం కారణమయ్యింది అని చెప్పక తప్పదు. చూడండి, ఏ మతాన్ని అయినా తీసుకోండి. యూదా మతం అనుకోండి. అధికారం సంప్రాప్తమైన తర్వాత జకర్యా, యోహోను, ప్రభు అయిన యేసుక్రీస్తు, పేతురు, యాకోబు, స్తెఫను ఈ విధంగా అనేక మందిని చంపినారు. క్రైస్తవ మతం తీసుకోండి. అధికారం సంప్రాప్తమైన తర్వాత జాన్ హస్, జాన్ విక్లిఫ్, మార్టిన్ లూథర్, విలియం టెండేల్ ఇలా అనేక మందిని హింసించారు, చాలామందిని చంపినారు కూడా. ఇస్లాం మతం అధికారం సంప్రాప్తమైన తర్వాత మతం పేరున యుద్ధాలే చేసి అనేకులను హింసించారు. హిందూ మతం అధికారం సంప్రాప్తమైన తర్వాత బుద్ధిజాన్ని ఈ దేశంలో లేకుండా చేయగలిగింది. శాంతి కాముకులైన బౌద్ధ సన్యాసులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ప్రార్థిస్తున్న తోమా గారిని బల్లెంతో పొడిచి చంపేశారు. అనేక మసీదులు, చర్చీలను కూలద్రోశారు. అధికారం అండతో ఇలాంటి అనేకమైన కార్యాలు చేశారు, చేస్తున్నారు. సో ఈ విధంగా హిందూ మతమైన, బౌద్ధ మతమైన, జైన మతమైన, సిక్కు మతమైన, ఇస్లాం మతమైన, ఏ మతమైనా అధికార కేంద్రంలో ఉన్నప్పుడు అనేక జాడ్యాలు ప్రవేశించి నైతికంగా పతనానికి తీసుకెళ్ళాయి. వాటి పర్యవసానమే అనేక చీలికలు, పేలికలు.